142వ కీర్తన మనం ధ్యానించుకొని పోచున్నాం. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, ఎలుగెత్తి మొరలిడుచున్నాను అంటున్నాడు. జాన్ బనియన్ అనేటువంటి భక్తుడు యేసుక్రీస్తు ప్రభువారి కొరకు ఖైదీగా మారి చెరలో నుండి యాత్రికుని ప్రయాణం అనేటువంటి ప్రఖ్యాత గ్రంథాన్ని క్రైస్తవ లోకానికి అందించాడు. హల్లెలూయా. అపోస్తులైన పౌలు గారు చెరసాల్లో ఉండి ఫిలిప్పీలకు పత్రిక రాశాడు. అలాగే దావీదు భక్తుడు కూడా ప్రాణరక్షణకై అదుల్లాము గుహలో తలదాచుకొని ఈ 142వ కీర్తనను రచించాడు. దావీదు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, శ్రమలలో సంతోషాలలో దేవుని వెంబడించేటువంటి హృదయం కలిగినటువంటి వాడు. దావీదు శ్రమల్లో ఉన్నప్పుడు అదుల్లాము గుహలో దాక్కున్నాడు. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూడవచ్చు. ఆ సమయంలో నెంబర్ 1 ఇబ్బంది గలవారు, నెంబర్ 2 అప్పులు చేసుకుని వారు, నెంబర్ 3 అసమాధానంగా ఉన్నవారు 400 మంది వచ్చి దావీదు గారిని ఆశ్రయించారు. వీరందరూ కూడా దావీదును ఆశ్రయించినట్లు మనం కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ఆశ్రయించవచ్చని బైబిల్ గ్రంథం బోధిస్తుంది. అదుల్లాము అనబడేటువంటి ఈ గుహ ముఖద్వారం చూచుటకు చిన్నదిగా కనిపించినా కానీ లోపల బహు విశాలంగా ఉన్నటువంటి పెద్ద గుహ. అందుకే ఇంతమంది దావీదుతో కలిసి తలదాచుకోగలిగారు. దావీదు గుహలో ఉన్నప్పుడు ఆయన చూపుని గురించి మనం 3 విషయాలు ఈ 142వ దావీదు కీర్తనలో ఆయన ప్రస్తావించబడ్డాయి. దావీదు చెప్పాడు 3 రకాల చూపుల గురించి. ఇది చాలా అద్భుతమైనటువంటి కీర్తన, చాలా జాగ్రత్తగా వినాలి. సమస్య వచ్చినప్పుడు ఎటు చూస్తూ ఉన్నావు? సమస్య వచ్చినప్పుడు నీ చూపులపై నీ పరిష్కారం ఆధారపడి ఉంటుంది. సహాయం కొరకు ఎదురు చూస్తున్నారా? ఖచ్చితంగా అందరూ శ్రమలు వచ్చినప్పుడు ఇట్లానే ఎదురు చూస్తూ ఉంటుంటారు. మరి ఇక్కడ నేర్చుకునేటువంటి పాఠం చాలా అద్భుతమైనటువంటిది. 142వ కీర్తన 2-3 వచనాలు మనం చదివినట్లయితే, దావీదు ఈ సమస్య వచ్చినప్పుడు తనను తాను చూసుకున్నాడు. చూద్దాం. దావీదు గొప్ప పరాక్రమశాలి, సింహాన్ని ఎలుగుబంటిని మాత్రమే కాదు కానీ గొప్ప బలవంతుడైన గొలియాతుని కూడా ఒక చిన్న రాయితో సంహరించినటువంటి వాడు దావీదు. ఇంత బలవంతుడైనటువంటి దావీదు తనను తాను చూసుకున్నప్పుడు తన నిస్సహాయ స్థితిని గమనించగలిగాడు. దేవుని ఎదుట దావీదు బలశౌర్యాలు పటాపంచలైపోయాయి. అందుకే ఆయన నాలో నా ప్రాణం కృంగి ఉన్నదంటున్నాడు. నాలో నా ప్రాణం కృంగి ఉన్నదంటూ తన యొక్క ఆవేదనను వ్యక్తం చేశాడు. సరైనటువంటి దృష్టితో మనలో మనం చూసుకుంటే మన బలహీన స్థితి, ఫలహీన స్థితి మనకు కనిపిస్తాయి. మనం బలహీనులము, ఫలహీనత అంటే ఫలించలేకపోవటం అన్నమాట. ఒక్కొక్కసారి మనల్ని మనం చూసుకోలే, నేను గొప్ప అనుకుంటుంటాం. ఏమీ లేదు నా యందు అతిశయించుటకు, నా అతిశయము నీవే యేసయ్యా. చూసారా, ఏమీ లేదు అతిశయించడానికి నాలో, నా అతిశయం అంతా నీవే యేసయ్యా. కాబట్టి దావీదు ఏం చేశాడంట? తనను తాను చూసుకుంటూ ఉన్నాడు. తనను తాను చూసుకుంటే గతంలో గొప్ప కార్యాలు చేసినటువంటి వాడే, కానీ ఏముంది? ఏమీ లేదు. అన్నీ కూడా పటాపంచలైపోయాయి. నాలో నా ప్రాణం కృంగి ఉన్న దేవ అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ 142వ కీర్తనలో మనం చూస్తే దావీదు తనను తాను చూసుకున్నాడు, నెంబర్ 1. నెంబర్ 2, రెండవదిగా దావీదు చుట్టూరా చూశాడు. 142వ కీర్తన 4వ వచనం. తనను తాను చూసుకొని తన నిస్సహాయ స్థితిని గుర్తించినటువంటి దావీదు తన దృష్టిని ప్రక్కకు మరల్చాడు. తన కుడి పక్కన నిదానించి చూశాడు. నన్నెరిగిన వాడు ఒకడును నాకు లేడు అంటున్నాడు. ఆశ్రయం ఏదీ లేదు అంటున్నాడు. నా ఎడల జాలిపడివాడు ఒక్కడూ లేడు అన్నాడు. చూసారా, తనను తాను చూసుకున్న దావీదు ఒక్కసారి మళ్ళీ పక్కకు చూడటం మొదలుపెట్టాడు. చూస్తే నన్ను ఎరిగిన వాడు ఒక్కడు కూడా లేడే. నెక్స్ట్, ఆశ్రయం ఏదీ లేదే. నెక్స్ట్, నా ఎడల జాలిపడివాడు ఒక్కడు కూడా లేడు అన్నాడు. బలవంతులైనటువంటి అనుయాయులు, బలాఢ్యులైనటువంటి మిత్రుడు, రక్తం పంచుకొని జన్మించినటువంటి తనయులు ఏమైపోయారు? ఈ కష్ట పరిస్థితుల్లో ఒక్కరు కూడా దరికి రాలేదు.
మనసు పంచుకునేవారు, మనసు విప్పి మాట్లాడేవారు ఒక్కరు కూడా లేరు. పలకరించే వ్యక్తులు, పరామర్శించేటువంటి నేస్తాలు కనుచూపు మేర ఛాయల్లో కూడా కనిపించకుండా పోయారే. అంతటితో దావీదు నిరుత్సాహపడకుండా ఉత్సాహాన్ని పుంజుకొని దేవుని వైపుకి తన దృష్టిని మరల్చాడు. ప్రియులారా, నెంబర్ 1, దావీదు తాను చూసుకున్నాడు, ఏమీ లేదు, శూన్యం. దావీదు చుట్టూరా చూశాడు, అది కూడా పరిస్థితి శూన్యంగానే కనిపించింది. చివరగా దావీదు పైకి చూశాడు. కీర్తన గ్రంథం 142:5 వచనంలో చూడొచ్చు. పైకి చూశాడు. పిల్లలు గమనించాలి, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, ఇది అసలైనటువంటి విషయం. ఇక్కడ మనం గమనించినట్లయితే స్టాన్లీ జోన్స్ అనేటువంటి మహర్షి అద్భుతమైనటువంటి మాటను పలికాడు. రాసుకునే వాళ్ళు రాసుకోండి, ఈ మాట చాలా అద్భుతమైనటువంటిది. ఏమన్నాడంటే స్టాన్లీ జోన్స్ గారు, ముందుకు చూసి పిరికివాడు కావద్దు, వెనుకకు చూసి నిరాశపడవద్దు, పైకి చూసి ప్రాణం పోసుకో అన్నాడు ఆయన. మీ వినికిడి కోసం మరలా ఒకసారి చెప్తాను. ముందుకు చూసి పిరికివాడు అవ్వద్దు, వెనుకకు చూసి నిరాశపడొద్దు, పైకి చూసి ప్రాణం పోసుకో అన్నాడంటండి. హల్లెలూయా. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గము నీవే. 142 కీర్తన 5వ వచనంలో అంటున్నాడు దావీదు మహారాజు. ఏ దిక్కు లేనటువంటి వారికి దేవుడే దిక్కు అన్నట్లు, ఏ దిక్కు నుండి సహాయం రానటువంటి దావీదుకు దేవుని దిక్కు నుంచి సహకారం లభ్యమయ్యాయి. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను అంటే దేవుని వైపు చూస్తున్నానని భావం. ఆయన దగ్గర నుంచి దావీదు సంపూర్ణ సహాయం పొందగలిగాడు. మానవుడు తన యొక్క ఇబ్బందుల్లో మొదట మనుషులను ఆశ్రయిస్తాడు. గమనించాలి, తనను తాను చూసుకుంటాడు. నేను ఈ అప్పు ఎలా తీర్చగలను, ఈ సమస్య ఎలా తీర్చగలను, ఈ యొక్క బంధకాల నుంచి ఎలా బయటకడలను అని ఆలోచించాడు. అవ్వట్లేనప్పుడు మనుషులను ఆశ్రయిస్తాడు. ఎవరు అప్పిస్తారా, ఎవరు సహాయం చేస్తారా, ఎవరి నుంచి ఏ సహాయం అందుతుందా అని చెప్పి. ఈ తన వల్ల ఏమీ జరగలేదు, మనుషుల వల్ల ఏమీ జరగలేనప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఎవరి నుంచి కూడా ఏ సహాయం అందలేనప్పుడు దేవుని దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడంటే, నిన్ను చూసుకున్నావు కదా, అనేక మంది మనుషులను ఆశ్రయించావు కదా, ఇప్పుడు నా అవసరం వచ్చిందా? నన్ను మొదట ఆశ్రయించలేదే అని చెప్పి దేవుడేమి చిన్నవాడు. ఏదో ఒక రూపేణ నా తనయుడు నా దగ్గరకు వచ్చాడు, నన్ను ప్రార్థించాడు అని చెప్పి ఆయన ఆనందించి తన బిడ్డలను కాదనకుండా లేదనకుండా సహాయం చేస్తూనే ఉంటూ ఉన్నాడు ఆయన. అలాంటి సహాయాన్ని పొందినటువంటి దావీదు 123వ కీర్తనలో, ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టున కనులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తమ యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడని యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచున్నవని చెప్పి పాట పాడాడు దావీదురాజు. హల్లెలూయా. సర్వలోక నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడని చెప్పి యెహోవా సెలవిస్తున్నాడు. క్రీస్తు వైపు చూద్దాం, నిరీక్షణ పొందుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలా అద్భుతమైనటువంటి సందేశం. హల్లెలూయా. ఈ మాటల ద్వారా దేవుడు మనం బలపరచును గాక. ఆమెన్. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆదరించబడ్డారా? బలపరచబడ్డారా? దేవుని కొరకు మీకు తోడుగా ఉండును గాక.